ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అమృత గడియలు ప్రారంభమయ్యాయి. ఇంకా మీ ప్రారంభోత్సవాలు కానివ్వండి. సుజీ ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే. సుచిత్ర, ఆఫీస్ ఓపెన్ చేసేది నువ్వు కాదు. అదేంటి బాబాయ్, పిన్ని చేతుల మీదుగానే ఓపెన్ చేయించాలని మనందరం అనుకున్నాం కదా. లేదురా, నేను ఒక గెస్ట్ని పిలిచాను. గెస్టా? గెస్టా? ఎవరిని మావయ్య గారు? ఎమ్మెల్యేనా ఎంపీనా? పేరున్న వాళ్ళని పెద్దవాళ్ళని కాదమ్మా, మంచి మనసున్న వాళ్ళని పిలిచాను. వస్తున్నారు. అదిగో గెస్ట్ వచ్చేసింది. రామ్మా. ఏమండి, మీకేమైనా మర్చిపోయిందా? పని మనిషిని పట్టుకుని గెస్ట్ అంటున్నారేంటి? తను మీ దృష్టిలో పని మనిషి అయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో మంచి మనసున్న వ్యక్తి. తనే ఇప్పుడు మన ఆఫీస్ స్టార్ట్ చేసేది.
గుండం ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటయ్యా? దానికి మనకి ఏం సంబంధం అని, అది మనకి ఏమవుతుందని ఒక పని మనిషితోటి ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచారు? ఏమండి, ఒక్క నిమిషం అండి. ఏంటి సార్ ఇదంతా? ఆఫీస్ ఓపెనింగ్కి రాకపోతే మీరు బాధపడతారని నేను వచ్చాను. ఇప్పుడేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? బాబాయ్, మీరెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆఫీస్ని గుండం ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. పిన్ని చేతుల మీదుగానే జరిపిద్దాం. లేదురా, గుండమ్మే ఓపెన్ చేస్తుంది. అదే ఎందుకు అంటున్నాను. ఇక్కడ దాని సొమ్ము ఏమైనా పెట్టిందా? ఇది మన కష్టార్జితం. అవును, మన కష్టార్జితమే. ఈ కష్టార్జితానికి అర్థం తొలగిపోకుండా కాపాడింది ఎవరో మీకు తెలుసా? ఒక రౌడీ మీద వచ్చి నా పీక మీద కత్తిపెట్టి బెదిరించి మిమ్మల్ని అవమానించి డాక్యుమెంట్స్ పట్టుకుపోయాడు. వాడికి మనం పైసా ఇవ్వకుండా వాడంతట వాడే ఇంటికొచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చి మనందరికీ సారీ చెప్పి వెళ్ళాడు. దానంతటికీ కారణం ఎవరో తెలుసా? వాడు చెప్పిన శక్తి పేరు తెలుసా? ఆ శక్తి ఎవరో తెలుసా? ఇదిగో ఈ గుండమ్మే. అక్క, నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నాను అక్కయ్య, కానీ మీ వెనకాలేదో శక్తి ఉంది. ఆ శక్తి మీ వెనకుండగా మిమ్మల్ని ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు. వాడు విధవైనా సరే ఓ మంచి మాట చెప్పాడు. డబ్బుతో మనం ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ను కొనుక్కోవడం కాదు, వాటిని కాపాడే దమ్ము కూడా ఉండాలి. ఆ దమ్ము ధైర్యం గుండమ్మకున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.